మొన్న ఒక ఆయన పెళ్లి జరిగింది. వాళ్ళ నాన్న ఎవరంటే ఇండియాలో ఆయనకంటే ధనవంతుడు ఎవడో లేడు. మీకు అర్థమవుతుందా? వాళ్ళ అబ్బాయి పెళ్లి చేశాడు ఒక ఆయన. వాళ్ళ నాన్న ఎంత ధనవంతుడు అంటే ఇండియాలో ఆయనకంటే ధనవంతుడు లేడు. ఎలా చేశాడంటే పాటల ప్రోగ్రాం పెట్టాడు, డ్యాన్సుల ప్రోగ్రాం పెట్టాడు, మనం గమనించుకుంటే చాలా ప్రోగ్రాంలు పెట్టాడు. డబ్బు ఉంది కదా. ఆ డ్యాన్స్ వేయడానికి ఏరోప్లేన్లో వచ్చారు, డ్యాన్స్ వేయడానికి హెలికాప్టర్లో వచ్చారు, డ్యాన్సులు వేయడానికి కారుల్లో వచ్చారు. ఎందుకంటే పిలిచినోడు పెళ్లి చేసినోడు మామూలోడు కాదు. అమ్మా, చేతులు ఊపడానికి కాళ్ళు ఊపడానికి ఎక్కడి నుంచి వచ్చారు? చేతులు ఆ మూల కాసేపు ఈ మూల కాసేపు కింద పైన లాంగ్ జంప్ హై జంప్ అన్నీ చేయడానికంట. మా అర్థమవుతుందా? చేతులు కాళ్ళు ఇసిరిసిరేయటానికంట కారుల్లో, హెలికాప్టర్లో, ఏరోప్లేన్లో వచ్చారంట. ఈయన దగ్గర కూడా అలాగే వస్తారా? రారా? వస్తారు. వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి? కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండాలి. మంచి డిజైన్ లైట్లు పెట్టాలి, మంచి స్టేజ్ బలలు వేయాలి. ఇంకా చెప్పాలంటే రకరకాల షోలు చేయాలి, షోలు. ఇంకా చెప్పాలంటే అలా ప్రోగ్రాం ఒకటి ఏర్పాటు చేశాడు ఈయన. చేసినప్పుడు దాంట్లో ఒక ప్రోగ్రాం ఏంటంటే చేతులు కాళ్ళు ఊపడం. ఏం ప్రోగ్రామా? ఎవరు బాగా చేతులు కాళ్ళు ఊపుతారో దాని పేరే బ్రేక్ డ్యాన్స్. చేతులు కాళ్ళు ఊపిన వాళ్ళ పేరేంటంటే ఇంకా చెప్పాలంటే దేవుని బిడ్డల డిస్కో డ్యాన్స్. అర్థమవుతుందా? మరి ఇలాంటి డ్యాన్సులు వీధిలో వేస్తారు, స్టేజ్ మీద వేస్తారు, పెళ్ళిలో వేస్తారు, చనిపోయినా కూడా. డ్యాన్స్ జనం దేనికోసం చెప్పండి? నా మాట మీకు ఇబ్బందిగా ఉండొచ్చు. డ్యాన్స్ అనేది దేనికోసం వేస్తారు? లోకంలో సంతోషం కొద్ది డ్యాన్స్ అంటారు కదా, సంతోషం కొద్ది డ్యాన్స్ అంటారు. దేనికి? పుట్టినరోజుకి డ్యాన్స్ వేస్తున్నారు, పెళ్ళికి డ్యాన్స్ వేస్తున్నారు, అమ్మాయి మెచ్యూర్ అయితే డ్యాన్స్ వేస్తున్నారు. ఉట్టి డ్యాన్స్ ఏం బాగుంటుంది? దానికి ఏం కావాలి చెప్పండి? కీబోర్డ్ కావాలి, ప్యాడ్ కావాలి, మనం గమనించుకుని స్టేజ్ బలలు కావాలి. అర్థమవుతుందా? ఇవన్నీ పెట్టుకున్న తర్వాత వాళ్ళు చేతులు కాళ్ళు ఊపడానికి వస్తారు. ఆ చేతులు కాళ్ళు ఊపేటప్పుడు అంటే దేవుని బిడ్డలారా, ఎవరు బాగా చేతులు కాళ్ళు ఊపితే కింద నుంచి డబ్బులు ఇసిరేస్తారు. ఏంటమ్మా? ఇప్పుడు మనకి బాగా సన్మానం చేయాలనుకోండి, మన మెడలో ఏమేస్తారు? పూలదండ కానీ భుజం మీద శాలువ కానీ కప్పుతారు. వాళ్ళకి ఏమేస్తారో తెలుసా? అర్థమవుతుందా? విజిల్స్ వేస్తారు, డబ్బులు ఇసిరి వేస్తారు. ఇది కూడా సరిపోక డబ్బుల దండ మెడలో వేస్తారు. అర్థమవుతుందా? ఏం బాగా నచ్చి? చేతులు బాగా ఊపావు, కాళ్ళు బాగా ఊపావు, ఎగిరెగిరి దూకావు, లాంగ్ జంప్ హై జంపులు చేసావని చెప్పేసి ఇది ఎక్కడ దాకా వెళ్ళిందంటే చనిపోయినా డ్యాన్సులు వేస్తున్నారు. అక్కడ దేనికి? అక్కడ సంతోషం లేదు. అక్కడ సరే పెళ్ళండి సంతోషం, పుట్టినరోజు అండి సంతోషం, మెచ్యూర్ ఫంక్షన్ అండి సంతోషం, చనిపోయిన డ్యాన్సులు వేస్తున్నారే. చనిపోయినా అక్కడే ఉంటుందమ్మా సంతోషం. మాకు తెలిసి మా చిన్నప్పుడు అమ్మ చనిపోయినప్పుడు ఎలా ఉండేవాళ్ళు అంటే ఇలా బాధపడుతూ ఉండేవాళ్ళు. చనిపోయినప్పుడు ఎలా ఉంటారండి? ఏడుస్తూ ఉండేవాళ్ళు. మా చిన్నప్పుడు ఏడుస్తూ ఉండేవాళ్ళు, బాధపడుతూ ఉండేవాళ్ళు. అర్థమవుతుందా? ఒక మూల కూర్చొని ఆలోచన చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే చనిపోయిన వాళ్ళ దగ్గర కనిపెట్టుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏడ్చే వాళ్ళకంటే గంతులు వేసేవాళ్ళు, డ్యాన్స్ కూడా, డప్పులు కూడా. ఇక్కడ ఏం ఆనందం ఉంది? ఇక్కడ ఎందుకు చేతులు కాళ్ళు ఊపుతున్నారంటే చనిపోయిన వాడికి బలే ఇష్టం అంటున్నారు. అది వాక్యానుసారమా? కాదు. అర్థమవుతుందా? దానివల్ల గొడవ, దానివల్ల తాగడం, దానివల్ల ఇంకా కొట్టుకోవడం, రోడ్డు మీద ట్రాఫిక్ ఆగిపోతుంది. ఇంకా చెప్పాలంటే గందరగోళం అయిపోతుంది. ఇలాంటి ప్రోగ్రాం పుట్టినరోజుని చెప్పి ఒక ఆయన స్టార్ట్ చేస్తే ఆ ప్రోగ్రాంలో పాల్గొనడానికి చాలామంది వచ్చారు. అందులో ఆ ప్రోగ్రాంలో బాగా చేతులు కాళ్ళు ఊపింది ఎవరంటే హేరోదియ కుమార్తె సలోమి. ఏంటమ్మా? ఎవరు కుమార్తె? ఈ హేరోదికి ఏమవుతుందమ్మా? ఒక విధంగా కూతురు వరుస అయింది కదా. చాలామంది వచ్చారు ఆ ప్రోగ్రాంకి. వస్తే అందరూ చేతులు కాళ్ళు ఊపారు. కానీ బాగా ఎవరు ఊపారంటే ఆ రోజు సలోమి అనే ఆమె ఊపింది. ఎంత బాగా ఊపిందంటే రాజుగారి కుర్చీలో కూర్చోలేపాడు. ఇక కుర్చీలో బాగుండదని పిజులు ఒక్కటి ఆపాడేమో.
అది కింద కూర్చొని విజిలేసి ఆయన కూడా విజిలేసేవాడు. రాజుగారి కాడు విజిలేయలేదు, కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ చప్పట కొడుతూ విజిలేస్తూ ఉన్నారు. వన్స్ మోర్ అన్నట్టుగా రాజుగారు ఉండలేక, నీ డ్యాన్స్ బాగా నచ్చిందమ్మని పైకి లేచాడు ఒక దెబ్బకి. మీకు అర్థమవుతుందా? రాజుగారి పుట్టినరోజు అంటే ఏముంటుంది? తాగుడు ఉండిద్దా? పేకాట ఉండదా? ఉండిద్ది. భోజనం ఉండదా? కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు తాగి ఉంటారా? ఉండరా? ఇలాంటి ప్రోగ్రామ్కి ఎవరిని పంపిస్తున్నావు? ఆడోళ్ళ పంపించవచ్చా? అర్థమవుతుందా? ఇదే చేతులు కాళ్ళు మగవాళ్ళు ఊపితే ఎవరు రాట్లా, ఆడోళ్ళు ఊపితే వచ్చేస్తున్నారు. అంటే తల్లి హేరోదు ఏమి నేర్పించింది కుమార్తెకి? చేతులు కాళ్ళు ఎలా ఊపాలో, మోకాళ్ళు నేర్పించిందా? మా కన్నీళ్ళ ప్రార్థన నేర్పించిందా? ఆరాధన నేర్పించిందా? వాక్యం నేర్పించిందా? అంటే ఏమీ నేర్పించలేక చేతులు కాళ్ళు ఎలా ఊపాలో, ఎలా జాగ్ జంపులు, హై జంపులు, కింద పడి దొరలాడతాం బాగా నేర్పించింది. ఆమె బాగా నేర్చుకుంది. తల్లి ఎలా ఉంటేనమ్మా బిడ్డలు కూడా అలాగే ఉంటారు. నువ్వు ప్రార్థనాపరుడు అయితే నీ బిడ్డ కూడా ప్రార్థనాపరురాలుగా ఉంటుంది. నువ్వు ఫిలిప్పు దగ్గరకు వచ్చినట్టుగా అంతిపా దగ్గరికి వచ్చినట్టు వెళ్ళావనుకో, ఆమె కూడా వేరే వాళ్ళ దగ్గరికి. సామెత ఏంటమ్మా? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? తల్లిదండ్రులుగా ఉండాల్సినట్టు వారి బిడ్డలకు నేర్పించాల్సిన విధి నేర్పించకపోతే గనక వాళ్ళు తప్పుదారి పడతారు. మొక్కే వంగనది బ్రాణే వంగున బాలుడు నడవలసిన త్రోవను వానికి. ఇప్పుడు చెప్పండి, ప్రైజులు స్టార్ట్ అయింది. మా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయింది, ఇప్పుడు ప్రైజులు ఇస్తున్నారు. ఏమిస్తున్నారమ్మా? ఫస్ట్ ప్రైజ్ ఎవరికి? సెకండ్ ప్రైజ్ ఎవరికి? థర్డ్ ప్రైజ్ ఎవరికి? కన్సోలేషన్ ప్రైజెస్ ఎవరికంటే మొత్తం జడ్జిలు ఉన్నారు. ఏం బాగా, ఏం సరిగ్గా లేదు, ఏం సరిగ్గా లేదు అన్నారు. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే సలోమికి వచ్చింది. చెప్పండి, ఫస్ట్ ప్రైజ్ ఎంత ఉంటుంది? పెద్దగా ఉంటుంది. జడ్జిలు ఉంటారా? ఉండరా? జడ్జిలు ఎవరికి మార్కులు వేశారంటే సలోమి అనేటువంటి కూతురు వరస అయినటువంటి హేరోదు యొక్క కుమార్తెకి ఇచ్చారు. ఎలాంటి ప్రైజ్ ఇచ్చారు? మేము ఇవ్వడం కాదమ్మా, నీకేం కావాలో మాకు నచ్చింది కాదు, నీకు నచ్చింది ఏదో చెప్పు. బిల్డింగ్ కావాలా? బంగారం కావాలా? యవనస్తురాలు కదా, ఏం కావాలో కోరుకో అంటే అదే. ఇప్పుడు యవనస్తులు ఏం కోరుకుంటారమ్మా? మగపిల్లలు అనుకో ఏమంటారు? స్పోర్ట్స్ బైక్ కావాలంటారు. ఇంకా చెప్పాలంటే ఆడపిల్లలు అయితే మంచి పట్టు చీర, ఇంకా చెప్పండి నెక్లెస్ ఒకటి, బంగారు ఆభరణాలు కావాలని కోరుకుంటారు. అవునా కాదా? అదే మగవాళ్ళు అయితే కారు, స్పోర్ట్స్ బైకో, యాపిల్ వాచో, యాపిల్ ఫోన్ అడుగుతారు. గవర్నమెంట్ వచ్చి నీకేం కావాలో కోరుకో అంటే ఏమంటావు? నేను బేదోడినయ్యా, సెంటు స్థలము ఇప్పించు, నీ కృప ఉంటే ఇల్లు కూడా కట్టించయ్యా. ఇంకా పేదవాడిని అడిగా ఇంకేం కావాలి కోరుకోండి? భోజనం, కడుపు కాలిపోతుందయ్యా భోజనము, ఒళ్ళు కాలిపోతుందయ్యా బట్టలు కావాలా అని అడుగుతారు. ఈ యవనస్తురాలు ఏం కోరుకుందంటే నాకేమీ కోరుకోవాలో తెలియట్లేదు. ఆనందంలో మీ చప్పట్ల మధ్య, మీ వేళ్ళ మధ్య, మీ డబ్బులు వేయటాన్ని బట్టి నేనేమి కోరుకోవాలో నాకు అర్థం కావట్లా. నాకు టైం కావాలండి. ఏం కాదు, నా టైం కావాలి అంది. ఇప్పుడు మీకు కూడా గబుక్కునమ్మా, రోజు ప్రార్థన చేస్తున్నావు, మామూలుగా అడుగుతాము, దేవుడు రాడు, ఆయన అడుగుతాము. అయితే అనుకోకుండా ఒకసారి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అనుకోకుండా వెంటనే చెప్పు కుమార్తె నీకేం కావాలో కోరుకో అంటే వెంటనే మనం చెప్పలేం. ఎందుకని? ముందుగా మనం ప్రిపేర్ అయ్యి లేవు. మనం ఏదో చేయలుగాడు చేసుకుంటూ వెళ్ళిపోతాం. ప్రభు ఆరోగ్యం, ప్రభు బలం అని కోరుకుంటాము. దేవుడే వచ్చి అడిగితే చిన్నది కోరుకున్నాను అమ్మే ఇంటికోళ్ళు ఏమంటారు? దేవుడు ప్రత్యక్ష ఆ చిన్న ఉంగరం అడుగుతావా, పిచ్చిదానిలాగా ఉండావు అంటారు. అందుకే వాళ్ళ అమ్మ తిట్టిద్దని భయంతో కోరుకోవడం కూడా నీ చేత కాదు అనేది వాళ్ళ అమ్మనిద్దేమని చెప్పి భయంతో మా అమ్మ దగ్గరికి వెళ్ళి ముగించేస్తాను, వెళ్ళిపోద్దాం. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగింది ఏమని? అమ్మ రాజుగారు ఫస్ట్ ప్రైజు నాకు ఈ అందరూ చప్పట కొట్టారు, విజిల్స్ వేశారు, ఏళ్ళు వేశారు, డబ్బులు వేశారు, నా పేరు మారుమోగిపోతూ ఉన్నది. అయితే నాకేం కావాలి? రాజుగారు కోరుకోమన్నారు. మరి కోరుకోవచ్చు కదే అనుకో. వాళ్ళ అమ్మంది అనుకో, అమ్మా నేను కోరుకుని నువ్వేమంటే ఇంటికి వస్తే పిచ్చిదానిలాగా రాజుగారు అడిగితే ఈ చిన్న అడుగుతావా అంటారా? పిచ్చిదానిలాగా
ఈ కోరుకుంటావు అంటావు, తిడతావు, నువ్వు ఖచ్చితంగా నాకు తెలుసు ఆ విషయం. ఈ గొడవ అంతా లేకుండా ఏం కోరుకోమంటావమ్మా? బిల్డింగ్ కోరుకోమంటావా? బంగారం కోరుకోమంటావా? లేకపోతే మంచి పట్టు చీరలు కోరుకోమంటావా? లేకపోతే గుర్రపు రథాన్ని కోరుకోమంటావా? ఏం కోరుకోమంటావమ్మా అంటే